అండ్ మెన్షన్ ది టైప్స్ ఆఫ్ స్ట్రెస్. ఓకేనమ్మా, డన్. స్ట్రెస్ అంటే ఏంటి, దానికి టైప్స్ చెప్పమంటున్నారు. స్ట్రెస్ అంటే ఏంటి అసలు అర్థము? స్ట్రెస్ అంటే ఫోర్స్ అప్లైడ్ పర్ యూనిట్ ఏరియా ఆఫ్ బాడీ, దాన్ని స్ట్రెస్ అని అంటారు. అంటే ఒక వస్తువుపై బలం పెట్టినప్పుడు ఒక వస్తువుపై బలం పెట్టినప్పుడు ఆ ఆ ఆ ఆ విస్తరంపై ఎంత బలం పనిచేస్తుందో చెప్పేదే స్ట్రెస్ అంటారు. ఓకే, స్ట్రెస్ ఇస్ డిఫరెంట్ యాజ్ రెస్టోరింగ్ ఫోర్స్ డెవలప్డ్ ఇన్ ద బాడీ పర్ యూనిట్ ఏరియా అంటారు. అంటే స్ట్రెస్ ఇస్ డిఫరెంట్ యాజ్ రెస్టింగ్ ఫోర్స్ డెవలప్డ్ ఇన్ ద బాడీ పర్ యూనిట్ ఏరియా అంటే ఒక వస్తువును మనం సాగదీసినప్పుడు లేదా నొక్కినప్పుడు ఆ వస్తువు తిరిగి తన పాత రూపానికి రావడానికి ప్రయత్నిస్తుంది. అలా లోపల పుట్టే బలాన్నే రెస్టోరింగ్ ఫోర్స్ అని అంటారు. ఓకేనమ్మా, ఈ యొక్క బల యొక్క యూనిట్ వైశాల్యంపై ఎంత పనిచేస్తుందో దాన్నే స్ట్రెస్ అని అంటారు. క్లియర్మా? సింపుల్ డెఫినేషన్. ఇప్పుడు లాంగిట్యూడల్ స్ట్రెస్ అండ్ టెన్సైల్ స్ట్రెస్. టెన్సైల్ స్ట్రెస్ అంటే ఏంటి అసలు? టెన్సైల్ స్ట్రెస్ అంటే లాగడం అనమాట, పుల్లింగ్. దాన్ని టెన్సైల్ స్ట్రెస్ అని అంటారు. లాంగిట్యూడల్ అంటే పొడవు దశలో ఉన్న స్ట్రెస్ అనమాట. ఓకేనమ్మా, డన్. సో అంటే తెలుసా, ది స్ట్రెస్ ప్రొడ్యూస్డ్ ఇన్ ద బాడీ వెన్ ఇట్స్ లెంత్ ఈస్ చేంజ్ బై అప్లయింగ్ ఫోర్స్ నార్మల్ టు ది సర్ఫేస్ ఆఫ్ ది బాడీ ఈస్ కాల్డ్ లాంగిట్యూడినల్ స్ట్రెస్. దీనికి అర్థం ఏంటంటే అమ్మా, వస్తువుని పొడవు ఒక డైరెక్షన్ లో లాగినా లేదా నొక్కినా వచ్చే ఒక స్ట్రెస్ నే లాంగిట్యూడినల్ స్ట్రెస్ అని అంటారు సింపుల్ గా. దీన్ని ఇంకా ఈజీగా చెప్పాలంటే మనం ఎగ్జాంపుల్ సింపుల్ గా ఒక సీలింగ్ ఫ్యాన్ ఒక రాడ్ కి వేలాడుతున్నప్పుడు ఆ ఫ్యాన్ బరువు వల్ల ఆ రాడ్ కిందకి లాగబడుతుంది. ఆ రాడ్ పొడవుపై పడే ఈ ఒత్తిడినే లాంగిట్యూడినల్ స్ట్రెస్ అని అంటారు సింపుల్ గా ఎగ్జాంపుల్ గా చెప్పాలంటే. క్లియర్ అమ్మా? అది పాయింట్ కి అర్థం. ఓకేనమ్మా, స్ట్రెస్ ప్రొడ్యూస్డ్ ఇన్ ద బాడీ లెంత్ ఈస్ చేంజ్డ్ బై ది అప్లయింగ్ ఫోర్స్ నార్మల్ టు ది ఫోర్స్ ఈస్ ఆఫ్ ఎ బాడీ ఈస్ కాల్డ్ లాంగిట్యూడినల్ స్ట్రెస్. నెక్స్ట్ ఏంటి? బల్క్ స్ట్రెస్ ఆర్ వాల్యూమ్ స్ట్రెస్. అంటే స్ట్రెస్ వాల్యూమ్ స్ట్రెస్ అంటే సింపుల్. బల్క్ స్ట్రెస్ అంటే ఏంటి తెలుసా? స్ట్రెస్ దట్ చేంజెస్ వాల్యూమ్. ఈ స్ట్రెస్ వాల్యూమ్ ని చేంజ్ చేస్తుంది, దాన్ని బల్క్ స్ట్రెస్ అని అంటారు. ఓకేనమ్మా, స్ట్రెస్ ప్రొడ్యూస్ ఇన్ ద బాడీ వెన్ ఇట్స్ వాల్యూమ్ ఇస్ చేంజ్ బై అప్లయింగ్ ఫోర్స్ నార్మల్ అండ్ యూనిఫామ్లీ ఆల్ ఓవర్ ఇట్ సర్ఫేస్ ఈస్ కాల్డ్ బల్క్ స్ట్రెస్. ఓకేనమ్మా, డన్. సో వాల్యూమ్ అంటే ఏంటి? స్పేస్ ఆక్యుపైడ్, ఎంత స్పేస్ ఆక్యుపై అయింది ఒక ఆబ్జెక్ట్ లో, దాన్నే వాల్యూమ్ అని అంటారు. యూనిఫామ్లు అంటే ఏంటి? ఈక్వల్ గా. యూనిఫామ్లు అంటే ఏంటి? చాలా ఈక్వల్ గా. సర్ఫేస్ అంటే ఏంటి? అవుటర్ పార్ట్. ఇది వొకాబులరీ. ఇప్పుడు దీనికి అర్థం ఏంటంటే, వస్తువును అన్ని వైపుల నుంచి సమానంగా నొక్కితే దాని యొక్క వాల్యూమ్ మారుతుంది, అంటే పరిమాణం, స్పేస్ అన్నమాట. ఓకేనమ్మా, మారుతుంది. ఈ స్ట్రెస్ నే బల్క్ స్ట్రెస్ అని అంటారు. క్లియర్మా? ఇంకా సింపుల్ గా చెప్పాలంటే దీన్ని ఎగ్జాంపుల్ తో, మనం ఒక రబ్బర్ బాల్ ని తీసుకొని సముద్రం లోపలికి వెళ్ళినప్పుడు అప్పుడు ఆ నీటి యొక్క స్ట్రెస్ ఆ బంతిని అన్ని వైపుల నుండి సమానంగా నొక్కుతుంది. బంతి ఆకారం మారదు, దాన్ని ఏమంట, కానీ దాని సైజు మాత్రం తగ్గుతుంది. ఆ సమయంలో బంతి లోపల కలిగే ఒత్తిడిని బల్క్ స్ట్రెస్ అని అంటారు. ఓకేనమ్మా, క్లియర్? అర్థమైందా? డన్. అంటే ఏం లేదు, ఒక రబ్బర్ బంతిని తీసుకొని సముద్రం లోపలికి మనం వెళ్ళినప్పుడు ఆ వాటర్ ఒక స్ట్రెస్ కి ఆ బంతి అన్ని వైపుల నుండి సమానంగా ఎక్కుతుంది. వాటర్ ఒక స్ట్రెస్, బాల్ మిడిల్ నుండి అన్ని వైపులు స్ట్రెస్ పడుతుంది, కానీ బంతి షేప్ మాత్రం మారదు, కానీ బంతి సైజు మాత్రం తగ్గిపోద్ది. సో దాన్ని ఆ బంతి లోపల కలిగే ఒత్తిడి వల్ల దాన్నే బల్క్ స్ట్రెస్ అని అంటారు. క్లియర్మా? డన్. Stress produced in the body when its volume is changed by applying force normally uniformly all over its surface is called bulk stress. షియర్ స్ట్రెస్ అండ్ టాంజెంటల్ స్ట్రెస్ అంటే దీనికి అర్థం ఏంటంటే, ఆకారాన్ని మార్చే స్ట్రెస్ ని షియర్ స్ట్రెస్ అని అంటారు. టాంజెంటల్ స్ట్రెస్ అంటే ఒకవైపు సైడ్ ఫోర్స్. ఓకేనమ్మా, రెండు వైపులు ఉంటే ఒకవైపు ఫోర్స్ నే టాంజెన్షియల్ ఫోర్స్ అని అంటారు. ఓకేనమ్మా, సర్ఫేస్ అంటే అవుటర్ పార్ట్. ఇప్పుడు ఈ పాయింట్ కి అర్థం ఏంటంటే, ఇది స్ట్రెస్ ప్రొడ్యూస్డ్ ఇన్ ద బాడీ వెన్ ఇట్ షేప్ ఈస్ చేంజ్డ్ బై అప్లయింగ్ టాంజెంటల్ ఫోర్స్ ఆన్ ఇట్ సర్ఫేస్ ఈస్ కాల్డ్ షియర్ స్ట్రెస్. అంటే దీనికి అర్థం, వస్తువుపై ఒకవైపు సైడ్ వేస్, అంటే ఇప్పుడు చెప్పాను కదా, ఒక వస్తువుకి ఒకవైపు సైడ్ వేస్
ఒకవైపు బలం పెట్టినప్పుడు ఆకారం మారుతుంది, ఒకవైపే బలం పెట్టినప్పుడు, ఈ రెండు సైడ్స్ ఉన్నాయా, ఒక్క సైడ్ ఇలా బలం పెట్టినప్పుడు ఈ ఒక్క సైడ్ ఆకారం మారుతుంది. ఒక్క సైడ్ ఆకారం మారడం ఏమంటారు? షియర్ స్ట్రెస్ అంటారు. ఓకేనమ్మా, సింపుల్. క్లియర్ మా? దాని ఇంకా సింపుల్ గా చెప్పాలంటే ఈ పాయింట్ ని ఒక ఎగ్జాంపుల్ గా మనం చెక్ చేద్దాం. ఏం లేదు, ఒక టేబుల్ పై ఉన్న లావుపాటి పుస్తకాన్ని మనం ఊహించుకుందాం. ఒక లావుపాటి పుస్తకం ఉంది ఒక టేబుల్ పైన. ఇలా ఒక లావుపాటి ఒక పుస్తకం ఉంది. ఈ పుస్తకం అడుగు భాగం కదలకుండా పై భాగాన్ని మాత్రమే మన చేతిలో పై భాగాన్ని మాత్రమే ఇలా పక్కకి తోస్తాం. అప్పుడు పుస్తకం పక్కకి వంగుతుంది. ఓకేనమ్మా, ఖచ్చితంగా పుస్తకం పక్కకు వంగుతుంది. ఇలా ఆకారం మారేలా చేసే ఒత్తిడిని ఏమంటారు? షియర్ స్ట్రెస్ అని అంటారు. క్లియర్ మా? డన్. అంటే ఒక సైడ్ ఆకారం మారుతుంది విసురుతున్నప్పుడు, దాన్ని ఏమంటారు? షియర్ స్ట్రెస్ అని అంటారు. స్ట్రెస్ ప్రొడ్యూస్డ్ ఇన్ ద బాడీ వెన్ ఇట్ షేప్ ఈస్ చేంజ్డ్ అప్లైయింగ్ టాంజిల్ ఫోర్స్ on its surface is called shear stress. ఓకేనమ్మా, థ్యాంక్ యూ.